ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వైసీపీ ఎమ్మెల్యేకి రోడ్డు ప్రమాదం, తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కాకినాడ జిల్లా పత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరుపుల సుబ్బారావుకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో పరుపుల సుబ్బారావుకు స్వల్ప గాయాలయ్యాయి. 2 కార్లు నుజ్జు అయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై పరుపుల కారు వెళ్తుండగా ఎదురుగా పశువులు వచ్చినట్లు తెలుస్తుంది. పరుపుల కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. అయితే వెనక వస్తున్న కారు కంట్రోల్ కాలేదు. స్పీడ్గా వెళ్లి పరుపుల కారును ఢీకొట్టింది. పరుపుల కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పినట్టు అయింది. ఈ ఘటనలో పరుపుల సుబ్బారావుకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయన మరో కారులో కాకినాడ వెళ్లి ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తుంది. కాగా పత్తిపాడు వైసీపీ అభ్యర్థిగా పరుపుల సుబ్బారావు పోటీ చేశారు. మే 13న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. పరుపుల గెలుపుపై పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ధీమాగా ఉన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.